అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్, అదేవిధంగా టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్గా ఈ ఆర్టికల్ అనేటువంటిది వస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారయ్యాయి అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా ప్రధానంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం రానుంది అనేటువంటి ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు, 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీకి కలెక్టర్ల ఉత్తర్వులు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు, మెరిట్ ప్రాతిపదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది అనేటువంటి అంశం అయితే ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకు రావడం అయితే జరిగింది. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులకు ఖాళీగా ఉండగా దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచరు ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలనుకుంది. అంటే 15,000కు సంబంధించి 5,000 ఈ రకంగా విడతల వారీగా భర్తీ చేయాలనేటువంటి నిర్ణయం అనేటువంటి తీసుకున్నది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఫైల్ పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవలే సంతకాలు పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళినట్లు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో జూన్ చివరి నాటికి రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అందినట్లు తెలుస్తున్నది. క్లియర్గా మనం చూడవచ్చు. తొలి విడతలో 5,000 పోస్టులు అనేటువంటివి అయితే భర్తీ చేస్తారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,834 ఆయా హెల్పర్ పోస్టులు, మొత్తంగా 15,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఖాళీలను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేయనున్నట్లయితే తెలుస్తున్నాయి. తొలి విడతలో భాగంగా సుమారు 5,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 3,000 అంగన్వాడీ టీచర్ పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భర్తీ చేయనుండగా 2,000 ఆయా పోస్టులను మాత్రం ప్రాధాన్యతా క్రమంలో తొలుత ఏజెన్సీ అంటే ట్రైబల్ ప్రాంతాల్లో నింపనున్నారు. అంగన్వాడీ సెంటర్లో ఆయాలు లేకపోవడంతో చిన్న పిల్లలకు సంబంధించిన సంరక్షణ సెంటర్ల నిర్వహణ అంతా కూడా టీచర్లే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి వస్తున్నది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకైతే ఈ ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. పారదర్శకంగా రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుందట. గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటు చేసుకున్నటువంటి విమర్శలకు తావు లేకుండా ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే ఇక్కడ జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేటువంటి జరగనున్నది. స్థానిక వివాహితులైనటువంటి ఇక్కడ మహిళలనే తీసుకునే అటువంటి అంశం అనేటువంటిది ఇక్కడ క్లియర్ చూడవచ్చు. ఈ పోస్టులకు అర్హులు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేసిరు. ఇంటర్ లేదా 10వ తరగతి మార్కులు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్టు రూపొందిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్ పెడితే ఇంకా బాగుండేది, దాని ఆధారంగా ఇంకా పారదర్శకంగా జరుగుతుంది అనేటువంటి అంశంలో అభ్యర్థులు అయితే గతంలో కూడా వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత అయితే ఉంటుంది. అర్హులైనటువంటి మహిళలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత రూపొందించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్లు ఆయాలను నియమించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ కాగానే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రానున్నది. అయితే ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఈ రోజు జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ నియామకాలపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. పోలీస్ శాఖలో 12,000, వర్సిటీల్లో దాదాపు 5,000, ఇతర ప్రభుత్వ శాఖల్లో మరొక 12,000, అగ్నిమాపక శాఖలో 1,100, అటవీ శాఖలో 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పోస్టులు అన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారా లేదంటే విడతల వారీగా భర్తీ చేయాలా అన్నది మంత్రివర్గ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఈ పోస్టుల భర్తీ ప్రధాన అంశంగా ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అయితే మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, మంచి న్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇంకా పుస్తకాలతో కుస్తీ పెట్టడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మొదలుపెట్టే ప్రయత్నం అయితే చేయండి. గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఇటీవలే ఉద్యోగ నియామకాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో నేటి మంత్రివర్గంలో ఈ ఉద్యోగాల భర్తీపైన కీలక నిర్ణయం తీసుకుంటారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇవే కాకుండా స్కూల్ ఫీజుల నియంత్రణ, తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టుకు సంబంధించి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ రకంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్, అదేవిధంగా 25,487 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిది రావడం అయితే జరిగింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సినటువంటి పరీక్ష తేదీని ఎస్ఎస్సి మార్చింది. షెడ్యూల్ ప్రకారం మే 20న ఈ ఎగ్జామ్ అనేటువంటి జరగాల్సి ఉండగా బక్రీద్ కారణంగా ఒకరోజు ముందుగానే అంటే మే 20న నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు 2-3 రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. కాగా మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 1,105 మంది ఖాళీలు అంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఖాళీలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అప్డేట్. మొన్న కూడా మనకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ ఇక ఖాళీల భర్తీ అంటూ మనకు ఒక ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రప్రభలో రావడం అయితే జరిగింది. వయో పరిమితి పెంపు అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. తొలి విడత 5,000 ఖాళీల భర్తీకి ప్రణాళికలు, ప్రతి 2 వారాలకు నోటిఫికేషన్, రేపో కమిషన్ పాలక మండలి భేటీ అని వచ్చింది. 3 రోజుల క్రితం వచ్చినటువంటి అంశం ఇది. వచ్చే 2.5 ఏళ్లలో 1,00,000 ఖాళీల్లో భర్తీ చేయాలన్నటువంటి లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నది అనేటువంటి అంశంపైన ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఆల్రెడీ చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వయోపరిమితి కూడా 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకైతే పెంచారు. ఈ వయోపరిమితి సడలింపులు ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి సంవత్సరానికి సంబంధించి అయితే మనకు ఉంటుంది. అంటే 18 మే అనుకుంటా 2026 వచ్చింది కాబట్టి 18 మే 2027 వరకు అయితే దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేటువంటిది అయితే ఉంటుంది. మళ్ళీ పెంచుతూనే ఉంటారు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. అంటే ఇక్కడ 44 ఏళ్ళ వరకు అయితే అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు, ఎలాంటి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళ అభ్యర్థులకు 44 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే మరొక 5 ఏళ్ళు అంటే 49 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ 2 వారాలకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వన్నారు అనేటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీకి సంబంధించి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు 1కి మించినటువంటి ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని, వారి ఇబ్బందులు పడకుండా ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు వీలుగా నోటిఫికేషన్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ టార్గెట్ అనేటువంటిది 1,00,000 ఖాళీల భర్తీ అనేటువంటిది చేయాలి అనేటువంటిది అయితే ఇక్కడ ముందు జారీ చేసినటువంటి జాబితాలను అమలు చేసి 2029లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. గురువారం జరిగేటువంటి మంత్రిమండలి సమావేశంలో వయోపరిమితి పెంచడం ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపయుక్తం అవుతుందన్నటువంటి అంశంపై కూడా చర్చిస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఆ రోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పటిదాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీల వివరాలు శాఖల వారీగా సమీక్షించి భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఖాళీలు ఎన్ని ఉండవచ్చు అన్నటువంటి అంశంలో కూడా నివేదిక తెప్పించి మంత్రిమండలి ముందు ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించినట్లు తెలుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశం కూడా ఖచ్చితంగా ఈ జూన్ 2న ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉన్నది. ఆ డేట్ వస్తే దానిపైన మరి ఆ డిస్కషన్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేటువంటిది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు కాబట్టి వెయిట్ చేస్తే మనకు క్లియర్గా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అయితే భవిష్యత్తులో వెలువడే నోటిఫికేషన్లకు సంబంధించి చిన్న లిస్ట్ అనేటువంటిది ఇచ్చారు, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. హోంశాఖ, పోలీస్ శాఖలో 18,334, పాఠశాల విద్యాశాఖలో 13,086,
ఆరోగ్య వైద్య శాఖ 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమ శాఖలో ఈ రకంగా శాఖల వారీగా మనకైతే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక వయోపరిమితి పెంచడం అనేటువంటి పెద్ద ఊరట అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ నోటిఫికేషన్లు వెంటనే వస్తే ఈ వయోపరిమితి పెంచకపోయినా ఇబ్బంది అనేటువంటిది అయితే ఏమీ లేదు. కానీ నోటిఫికేషన్లకు సంబంధించి క్లియర్గా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వాళ్ళు అన్నట్టుగా రిలీజ్ చేసిర్రు అనుకోండి, అంటే ఎప్పుడు దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. టెట్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే మీరు సీరియస్గా చదవండి. మనకి ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనం అనుకున్నటువంటి సమయం అనేటువంటిది ఉండదు. మనం అనుకున్నటువంటి సమయం ఉన్నప్పుడు మనం సరిగ్గా యూజ్ చేసుకోం. కాబట్టి ఈ రెండు అంశాలని పరిగణనలోకి తీసుకోండి. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. కొంతమందికి కొన్ని సబ్జెక్టులు కష్టంగా ఉంటాయి, ఎన్నిసార్లు మనము రాసినా కూడా అందులో స్కోర్ పెరగకపోవచ్చు. అలాంటి సబ్జెక్ట్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. చాలామంది ఎలాంటి టైంలో డీలా పడతారు. ఇలాంటి టైంలో మనం స్ట్రాంగ్గా నిలబడి ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు సాగిస్తేనే మనకు మంచి స్కోర్ అనేటువంటిది మనము సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనం జాబ్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.